హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరకరలాడే కట్టెగారలు చేతితో నలుపుతుంటే పగిలిపోతున్నాయి. తింటే టేస్ట్గా ఇదే రకంగా మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చేసుకుందాము. ఈ గారెలకైతే నేను కేజీ పిండి తీసుకున్నాను, బియ్యం పిండి. అలాగే 100 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాములు శనగపప్పు తీసుకున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు 50 గ్రాములు, 5 వెల్లుల్లి రెమ్మలు, 4 పచ్చిమిర్చి, జీలకర్ర 25 గ్రామ్స్. వాటిని అయితే పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టేశాను. ముందుగా పట్టించిన పిండి అందులోనే బియ్యం పిండిలో గంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పు మరియు గంట ముందే నానబెట్టుకున్న శనగపప్పు కలుపుకుంటున్నాను. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వాటిలోనే కొద్దిగా కరివేపాకేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. వాటిని బియ్యం పిండితో కలుపుకోవాలి. ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ బియ్యం పిండికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అది కలుపుతుండగానే మరి హీట్ వాటర్ కాదు, నార్మల్ వాటరే కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్నాను. దాంట్లో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గడ్డలనేవి లేకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. గోరువెచ్చటి వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండినైతే చేతితో కలుపుతుంటే ఆ ముద్దంతా చేతికి ఒకేసారి వచ్చేస్తుంది. గోళీలుగా చేసుకోవడానికి వీలుగా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు, కానీ పలుసగా అయితే అవ్వద్దు. వాటర్ లైట్గా పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత పూరి పొత్తుకునే మిషన్ తెచ్చుకున్నాను. దాంట్లో ఒక్కొక్కటిగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ రెసిపీ చేయడానికి ఇద్దరు ఉంటే బాగుంటుందండి, కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి ముందుగా చేసి పక్కన పెట్టుకుని తర్వాత ఆయిల్లో వేయించుకున్నాను. ఒక పక్క ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. కట్టెగారెలు ఆయిల్ లోపల వేయగానే పైకి తేలి వచ్చేలాగా ఆయిల్ని కాగబెట్టుకోవాలి. ముందుగా అయితే ఇవి చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉండలుగా చుట్టి గోళీలాగా అవి ఉడికేంతసేపు ఉండలుగా చేసుకోవడం, చుట్టుకొని పక్కన పెట్టుకోవడం లాంటి చేశాను. తర్వాత ఆయిల్ బాగా కాగానిచ్చిన తర్వాత ఒక్కొక్కటి లేదా మీ ఆయిల్ క్వాంటిటీని బట్టి 5 లేదా 6 వదులుకోవచ్చండి. ఆయిల్ లోపల గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవే క్వాంటిటీ తోటి మీరు కూడా చేస్తే సేమ్ టేస్ట్ వస్తాయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.